సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం ఎంతో విశిష్టమైనది. ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆషాఢ మాసంలో అద్భుతంగా నిర్వహించే ఆషాఢ జాతరకు సికింద్రాబాద్ ఉజ్జయిని టెంపుల్ ఎంతో ఫేమస్. ఈ ఆలయ చరిత్రకు వస్తే ఎన్నో అద్భుతాలు మనకి కనిపిస్తాయి. ఈ ఆలయంలో ఆషాఢ జాతర సందర్భంగా బోనాల వేళ బంగారు బోనం అమ్మవారికి సమర్పిస్తారు. 1008 బోనాలను సైతం సమర్పిస్తారు. లక్షల్లో భక్తులు వచ్చి అమ్మవారిని సందర్శించుకుంటారు. ఇంతకీ ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు? ఇక్కడ అమ్మవారి రూపంలోని ప్రత్యేకత ఏంటి? ఇలాంటివన్నీ తెలుసుకునే ముందు భక్తి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుత కథనాలన్నింటినో భక్తి 9 ఛానల్ అందిస్తుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని టెంపుల్ ఆలయ చరిత్రను పరిశీలిస్తే 1813లో మిలిటరీలో పనిచేస్తూ ఈ ప్రాంతంలో నివసించే సురుటి అప్పయ్య నివసించేవాడు. ఆయన స్వతహాగా అమ్మవారి భక్తుడు. అయితే ఆయనకి ఉజ్జయినికి బదిలీ అయింది. అక్కడికి వెళ్ళిన సమయంలో కలరా వ్యాధి ప్రబలి అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు. ఆ సమయంలో ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించిన ఈ సురుటి అప్పయ్య తన స్నేహితులకు కలరా వ్యాధి నుంచి తగ్గిస్తే తన ఊరిలో ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మిస్తానని అమ్మవారికి మొక్కుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు సికింద్రాబాద్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. అయితే తన మొక్కును కుటుంబ సభ్యులకు స్నేహితులకు చెప్పాడు. దాంతో అందరూ కలిసి 1815 సంవత్సరంలో ఆషాఢ మాసంలో అమ్మవారి విగ్రహాన్ని దారు రూపంలో చెక్కించి ఓ వేప చెట్టు కింద ఉంచి పూజ చేశారు. అక్కడ చిన్న ఆలయాన్ని నిర్మించి పూజలు చేశారు. ఆలయ విస్తీర్ణం పెంచే క్రమంలో బావి తవ్వుతుండగా అందులో మాణిక్యాంబ విగ్రహం కూడా దొరికింది. అమ్మవారి ఆనతి ప్రకారం అమ్మవారి విగ్రహం పక్కనే మాణిక్యాంబ విగ్రహాన్ని కూడా పెట్టారు. అయితే 1869లో సురుటి అప్పయ్య ఈ ఆలయాన్ని మరింతగా విస్తరించి మనకి ప్రస్తుతం కనిపిస్తున్న అమ్మవారి విగ్రహాన్ని ఆ పక్కనే మాణిక్యాంబ విగ్రహాన్ని ఉంచి పూజలు చేయటం మొదలుపెట్టారు. ఇలా అమ్మవారి చరిత్ర మనకి కనిపిస్తోంది. అలా ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి ఆలయం దినదినమం ప్రవర్ధమానంగా సాగింది. మహోన్నతంగా వెలిగింది. అమ్మవారిని మొక్కుకున్న భక్తులకు కొంగు బంగారంగా నిలిచింది. అదే సమయంలో 1869లో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి భయంకరంగా ప్రబలింది. ప్లేగు వ్యాధి తగ్గించడానికి స్థానికంగా ఉండే అమ్మవారిని మొక్కుకొని అమ్మవార్లకి బోనాలు సమర్పించటం మొదలుపెట్టారు. అలా బోనాలు ఆచారం 1869లో ప్రారంభమైంది. ఆ సమయంలో అమ్మవారు కరుణించి ఆ సంవత్సరం ప్లేగు వ్యాధి క్రమంగా తగ్గటం మొదలెట్టింది. అప్పటి నుంచి అమ్మవారికి పూజించటం, బోనాలు సమర్పించటం మొదలుపెట్టారు. అయితే ఈ బోనాలు 1869 నుంచే మొదలయ్యాయా అంటే హితమిద్దంగా చెప్పడం కష్టం. 1675లో లబుల్ హాసన్ కుతుబ్ షా కాలంలో కూడా బోనాలు పండుగ తొలుత నిర్వహించినట్లు మనకి చారిత్రక ఆధారాలు కనిపిస్తాయి. అయితే 1869 నుంచి క్రమం తప్పకుండా ఈ బోనాల ఆచారం జరుగుతోంది. ఇక ఆషాఢ మాసంలో అమ్మకు పూజలు చేసి బోనాలు సమర్పిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయనేది భక్తుల ప్రతీతి. ఆషాఢ మాసంలో 3వ ఆదివారం మహంకాళి అమ్మవారికి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ కాలంలో బంగారు బోనాలు 1008 బోనాలు కూడా అమ్మవారికి సమర్పిస్తారు. బోనాలలో మహంకాళి అమ్మవారికి, మాణిక్యాంబ అమ్మవారికి కూడా ఊరేగింపులు నిర్వహిస్తారు. ఇవి చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఇసుకేస్తే రాలనంతమంది భక్తులు వచ్చి అమ్మ అనుగ్రహాన్ని కోసం పూజలు చేస్తారు. అమ్మ చల్లని దేవత, కోరుకున్న వారికి కల్పవల్లిగా నిలుస్తుంది. కోరిన కోరికలు నెరవేర్చి భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తుంది. అలాంటి అమ్మకు భక్తులు ప్రణమిల్లుతారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో తర్వాత రోజు జరిగే రంగం కూడా హైదరాబాద్ అంతా వింటుంది. కాదు హైదరాబాదే కాదు, తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ అమ్మవారి కోరిక కోసం, అమ్మవారి రంగం మీద చెప్పే మాట కోసం ఎదురు చూస్తారు. ఇక అంతేనా, అమ్మవారిని
ప్రతి మంగళవారం శుక్రవారం కూడా పూజిస్తారు. ఆషాఢ మాసంలోనే కాదు, ప్రతి మంగళ శుక్రవారాల్లో కూడా అమ్మవారిని భారీగా భక్తులు దర్శించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. మీరు ఈ అమ్మను దర్శించుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందండి. చల్లని దేవతను మనం పూజిస్తే మనకు అన్ని కోరికలు నెరవేరుతాయి. అమ్మ ఆశీర్వాదం ఉంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆరోగ్య ప్రదాయిని, అష్టైశ్వర్య ప్రదాయిని సికింద్రాబాద్, ఉజ్జయిని. అమ్మ అనుగ్రహం మీకు లభించుగాక.